ఆడవాళ్ళకే బిడ్డలు బాబా కట్టుకున్నాడు. మరి పత్తుదారి పాలు నడుపుకుంటా అంగిరవంది చేసుకుంటా అలా చందమా మారవే ఇద్దరు బిడ్డలు కనిపెడతాను పోతాను పచ్చతోటి పాత కూడా ఉంది ఎవరికైనా మూడు 6 నెలల బిడ్డలు అయితే 6 ఏడో బిడ్డలుగా వచ్చానా అమ్మమ్మ రాజు కన్నాక రాజుకు ఆశ కలిగింది. నా బిడ్డలు ఏడా బిడ్డలైనా నా బిడ్డలు బతాను అనుకున్నాడు. పచ్చిపాలు వస్తాడు పావరంగా లేపుతాడు, ఉడుకుపాలు వస్తాడు ఉగ్రంగా లాగవచ్చనా బిడ్డలు తోటి 3 ఏళ్ల బిడ్డలు ముచ్చడాడతలు పాపాన్ని పిలవచ్చే హవర్ పిలవచ్చనమ్మా బిడ్డ సువర్ణమంగా బిడ్డ సుందరి. ఆ బిడ్డలు ఉంటే కన్న తండ్రి కన్నాకర మహారాజుకు తినకున్న తిన్నంత తీర కావచ్చనమ్మా అంటే బిడ్డ మాయమ్మ చిన్న చిన్న కాదా నాకేక పాడవాడా కాదు కానీ ఏంది ఇవన్నీ ఒక్కడిని అన్న వాళ్ళు సత్యారన్న వాళ్ళు సపరేట్ నిలబడుతుంది డాడీ డాడీ చెల్ల పిచ్చింది ఇదే మంచిది నన్ను ఎత్తాలి నన్ను ఎత్తాలి డాడీ నేను బతానా అతనికి మేలు మాడతాడు వాడు మీరు మావి ఎక్కుతా వాడు ఎత్తుడు కానీ వాడి మూతులు అని కావు వేడు ఆపరేషన్ విషయాలు డాడీ ఏం కావాలరా నాకు ఒకటి కావాలపో ఏంటిదిరా నా పెద్ద పండు కావాలి అంగూర పండ అంతకని పెద్దది జామ పండ అంతకని పెద్దది బదాయి పండ అంతకని పెద్దది లేకపోతే సపట పండ అంతకన్నా పెద్దది డాడీ అంతకన్నా పెద్దది ఇంకేమనే భార్య ఏమన్నా పిచ్చ పండుగ వాటర్ మిలన్ లేదురా వాటర్ మిలన్ గది కావాలి వాడన్నది కుదురావేనాక నీ గురించి ఇస్తావా డాడీ 20 రూపాయలు ఇవ్వంటే నువ్వు ఇస్తావు పక్క పడతాను ఇది 20 ఇచ్చిన 100 ఇచ్చిన అన్నగోస్తానికి డాడీ ఎత్తుకొని చందమామ రావే జాబిలమ్మ రావే కొండలెక్కి రావే పండబెట్టి తొక్క డాడీ వాళ్ళకి ఎట్లంటాడు మరి నేను ఎత్తుకుని బతానా లేకపోతే ఏంటే ఇప్పుడు మనం బడికి పోదాం భలే వాడు ఉంటాడే సారు పుల్ల ఉంటారు లంచోడుగా చిన్న మీద ఇక్కడ ఉంటుంది చిక్కుపోతుంది గుర్రాలు తట్టాయి ఎట్లా దాని ముఖాలు గుర్రాలు అంతే ఉపేదాడు ఉంటాడు ఏం చేస్తారే చదువు చెప్తాడు
నేను బగ్గ చదువుతున్నా చదివారు బిడ్డలు నేను చదువుతా బగ్గ చదివి నేను డాక్టర్ అయితా డాక్టర్ అయ్యి బగ్గ తాగినలో గురుకోసం పెడతా గురికొంత పెడితే పెక్కనే సారే పోయి కానీ చదువుకోవాలరా చదువుకుంటే ఏమవుతుంది చదువు వస్తుంది చదివినాక నౌకరు అవుతుంది నౌకరు అయినాక నీకు పెళ్ళి అవుతుంది నాకు పెళ్ళి అయినాక కొడుకులు బిడ్డలు పుడతారు కొడుకులు బిడ్డలు వచ్చాక నువ్వు ముసలాయన అవుతావు నేను ముసల్లా అన్న అయినాక సత్తం మరి సచ్చటోళ్ళకి చదివేందుకే సచ్చటోళ్ళకి చదివేంది చెప్పు చూసావా నా బిడ్డ పడుతుంగా ఒడ్డు ముచ్చట జిల్లాకి వస్తాయి ఎక్కడ పోయింది సత్య కాడ పోయింది నా బిడ్డ విద్య నేర్చుకోవాలి విలేయించుకోవాలి మరి చదువురాని వాడు కళ్ళెంతో సమానం అట రెండు బిడ్డలని ఆ బిడ్డలు అనుకున్నాడు రాదు కర్ణాకర పల్లెబడికి రానవచ్చారమ్మా ఇద్దరు బిడ్డల సువర్ణ సుందరి పల్లెలు జైన్ చేసిండా పల్లెల్లా బాలారా చదువుకుంటారు సుందరి 5 ఏళ్ళ పిల్లనప్పుడు తర్వాత బల్లలు వేస్తే 5 2 7 ఏళ్ళ పిల్లగాడు కాబట్టి 7 ఏళ్ళ పిల్లలు ఇలా కర్ణాకర మార ఆడదాని లెక్క బిడ్డలు తానబోతాండు బట్టలు ఎత్తాడు అన్ను కూడా చేతబట్టి అన్నది రొట్టి బల సాగుతాడు బిడ్డలు పాడు ఏనాక కచ్చిరి వాడికి వస్తాడు రామరామ రాజ్యం వేయవచ్చనా అట్లా ఇట్లా 7 ఏళ్ళ పోతాయిందే అమ్మా మరి కర్ణాకర కర్ణాకర రాజు కనకరా రాజ్యం వెళ్తాడా ఆ బిడ్డలు బల్లాలో ఉన్నారు మరి ఆ ఉత్తరాది వాళ్ళ కోట అక్కపట్టి శివారి పల్లెలా కుమార్ దర్గయా కుమార్ పోసాని పోసే ఈ మాన్కాపురం కాడ హనుమాన్ల గుడి పెద్దమ్మ గుడి మైకెందుకు అది కరెంట్ బిల్లు కాలంగా బో 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 అని కొట్టుకుంటది దీనికి ఏమైనా బిడ్డ అందం వాళ్ళ కొర్రు అంతే కాడు పోషో పోషో అంటాడు ఒక్కొక్కరు ఎంత ముందు వెళ్తున్నావా నాని చిట్టి బంగారం బుజ్జి నా చిలికల గురికి నా అందాల రాసి ఎప్పుడు ఉక్క మాత్రం కానీ నిన్న పెళ్లి పోతాడు పెట్టుకున్నా గోజి ఆ పోషో పోషో అంటాడు ముందుగా వెళ్తున్నావా ఇవాళ రేపు సాధగారు ముసలి కొడుకు కూడా లేనప్పుడు కానీ బుజ్జి ఉన్నవారు అంత మంచిది లేరా ఇంత అన్నం వేసుకురారా అని వెళ్తారు ఏ కాదు నోటి పిచ్చిరి పైసలు వాడే పల్లె అని ముచ్చట పెట్టుకుంటారు కాదు కొత్త కాడ బుడ్ర పెట్టుకుంటారు కోసి పెట్టుకుంటే సింగిల్ పోసుకుంటే మా అవతంగా మీకు అవసరం చెప్పు నువ్వేంటిగా ఒక్కొక్కరు గుడిసెల ముసలు గుసగుస ఎంత ముద్దు పెట్టుకున్నట్టే మీ అమని మేడి అందుకే బాబున్న బ్యాచ్ బాగున్న బ్యాచ్ పోతుంది నేను ఎన్నడో అనుకున్నా అందుకే నా తూర్పు వాళ్ళతే తీరా తీరా అదే పోషమావో పోషమా తీసింటే అదే పోషమావో లంచ పోషుడి తీయపడ తీయపడ గురవయ్యా ఒరి గుండయ్యా నువ్వు తీరితో పెట్టుకోరా బాడకావు ఒరి లంచ కొడుక నా పెనవంట నీ బాంచ నీ కాలు మొక్తానని ఏమైనా అయ్యా తీసింటే పెడుతున్నా ఉంటది నా భయ నన్ను ఉంటే గజ్జు ఇక పని బట్టి మనం వచ్చే పోషమ్మావో పోషమ్మ తిప్పాలని వచ్చే పోషమ్మావో పోషమ్మ
తీరదే పోషమ్మ పోషమ్మ ఇది చూడరే లంజముండావో పుట్టిన పోసిరి తీయబడ గురువయ్యా వరి గున్నయ్యా నువ్వు తీసింత పెట్టుకోరా లంజ కొడుకా వరి పాడకావు ఉత్తర వాళ్ళు వచ్చే పోషమ్మ పోషమ్మ ఉండాలి నాన్న వచ్చే పోషమ్మ పోషమ్మ తీర అదే పోషమ్మ పోషమ్మ తీసి దగ్గరికైతే చివరి కొట్టుకోవాలి ఏందో అంట నాకు పోసి పోసి అంటాడు ఈ చెవిటోడు నన్ను ఆడు నువ్వు చెవిటి రాజ కొడుకు చేసుకోవద్దా అసలే నేనోటంటే వాడోటంట నేనోటంటే వాడోటంటాడు ఏం చేస్తావు అస్తానా అన్నే ఉండు రాని అబ్బాయి చిన్నవారు పెద్ద ఇక నా దాగా సాధన మా అబ్బాయి దూరిపోతాను మా చిన్న వాళ్ళ దూరికి అస్తానా అన్నే ఉండు అంటానా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా బాగా రొట్టెలు నేను ముక్కరా నుండలేను వరి మీద వండలేను చక్కగా మన ఇల్లు ఒక్కొని రాదా రొట్టెలు ఒట్టి మీద ఉండగా పక్కన రొట్టెలు ఒట్టుగా రాదా అలా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాటల రొట్టెలు ఓతివా నాదా ఒక్కలా నొయ్యి నేను ఒక్కలా నొక్కలా అరబీల మండలం చక్కగా మన ఇల్లు ఒక్కని రాదా ఒక్కలా నొయ్యి రొట్టెలు ఒట్టి మీద ఉండగా పక్కన రొట్టెలు ఓతివా నాదా ఒక్కలా నొయ్యి నేను ఒక్కలా అరబీల మండలం చక్కగా మన ఇల్లు ఒక్కని రాదా ఒక్కలా నొయ్యి నేను అందమైన దాన్ని ఇంత నీరు ఉండంగా పక్కదారి నువ్వు నొక్కకే నాదా ఒక్కలా నొయ్యి అబ్బని బాంజా ఒక్కలా నొక్కలేను అరబీల మండలం చక్కగా మన ఇల్లు నొక్కని రాదా ఒక్కలా నొయ్యి రొట్టెలు ఒట్టి మీద ఉండగా పక్కన రొట్టెలు ఓతివా నాదా ఒక్కలా నొయ్యి ఒక్కలా అరబీల మండలం చక్కగా మన ఇల్లు ఒక్కని రాదా ఒక్కలా నొయ్యి అందమైన దాన్ని ఇంత నీరు ఉండంగా పక్కదారి నువ్వు నొక్కగా నాదా ఒక్కలా ఒక్కలా నుండలేను వారి మీద వండలేను చక్కగా మన ఇల్లు ఒక్కొని రాదా ఒక్కలా నొయ్యి రొట్టెలు ఒట్టి మీద ఉండగా పక్కన రొట్టెలు ఓతివా నాదా ఒక్కలా నొయ్యి నేను ఒక్కలా అరబీల మండలం పక్కన మన ఇల్లు ఒక్కని రాదా ఒక్కలా నొయ్యి అన్నమైన మోని ఇతని ఉండగా అమ్మగారిని తిరిగి ఓకే ముండా నమ్మగడు దేవుడు అంటానా ఎట్లా భయం ఉండాలి నేనంటే ఇది గచ్చు అంటావు నేను నమ్మగడు నీ లందనొట్టేసాడు నీరోట అంటే వీరోట అంటాడు ఏ పొద్దున నాకు ఇప్పుడు పందాలు తిన కళ్ళు చేస్తావా కళ్ళు తెస్తావో లోపింతంత వస్తా నీకు కిందికి వెళ్ళి మీద దాకా నీ మాట నీకు ఆట నీ బాధ్యత నీ కాలు మోపుతా అంటాను అంటే భయం మొగడంటే ఇట్లా ఉండాలి నా మొగడు చెవిటోని వేసుకునేది బెటరు మనోటంటే వాడు ఏ మనం సినిమా ఇంకా సీమో ఇంకా ఆ సోపు కూడా ఉండాలి మనకు సీమోల సోపు ఓ సీమోలు పోదా అంటాను నా మాట ఏందో అంటాను అయితే కానీ నీకన్నా బుద్ధి ఉన్నదా అజ్ఞానం ఉన్నదా ఏ అంటావు చుట్టూ మంచిగా ఎక్కడ మంచిగా నీ మీద మా నువ్వయ్యా మీ అన్న కాలు ఇరికిందా లక్ష కొట్ట మా అన్న కాలు ఇరిగితే నీకే ముట్టింది మా అన్న కాలే ఏమున్నా మా అవ్వగారు దొరికిపోతాడు మా అన్న మంచిగానే పాడైంది మా అన్న మంచిగానే ఉన్నావు అక్కడ లేరా సామాన్ అక్కడ నీకు అన్నైతే మామైతే కదా పిచ్చిదానా ఇకరా ఎవరో జోలి మంచిగా చెవటలో తొలిపోదు మొన్న హుజురాకాడ ప్రతాప్ మీకు కథ చెప్తాను ఏ కథ చెప్పాలవ్వా అని పెద్ద శివరి రావడం మాకెవరిగా ముంగడు ఏం కథ చెప్పాలి పెద్ద అంటే ఏం చెప్పాలి కొడుకనా 3 వచ్చి 20 ఏళ్ళు అట్లా చెవిటాలతో కూర్చుంటది ఎప్పుడు కానీ చెవిటోళ్ళే మా కథ ముందర కూర్చుంటారు ఏ అంటావు ఏ అంటావు లంచ కొడుక సత్య సంక్రాంతి దగ్గరికి వస్తాను ఆయుధ ఊరబట్టే ఏ లంచ మార్మాన పోతుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వస్తులేసి ఎప్పుడు కొడతారు
నీళ్ళు పడతాను బస్తా ఏదో అట్లా కాపాడుకుంటానా కొట్టినావు అనుకో ఆ, కొడితేనేమో బాయిల పడితే లంచాన్ని వచ్చిన మంచిగా నువ్వు కాకపోతే నేను పని చేసుకుంటా దాని కొడుకు చేసుకున్న బాపతి కాదు నిజంగా. అందుకే మా అవగారి ఇంటికే తీసుకోపోతుంది బాగా ఆ, నాకన్నా ఎక్కువ దాంతోనే మళ్ళీ సాయి సాయి ముచ్చట పెడతారు అది చెవిటి వీడి చెవిటోడు ఇద్దరిద్దరే మాకు తయారై ఏంది అయితే కానీ ఆయుడు ఉంటుంది కాలం నెత్తి వచ్చింది నేను కదా అంటానా లంచా మధ్యలో పోసుకున్నావు ఓ ఎన్ని నెలల ఓ ఇంకా అంత పోసుకున్నావు పోసుకున్నా నేను బాండవాళ్ళు చేయాలి మట్టి చేద్దాం పారా ఎర్రగుంట పోయో అంటానా ఏది ఎర్రగుంటా మీ అబ్బాయిని పెట్టిలా అవన్నీ చెవుల చెట్టు మూల నీ చెవిటి లాంటి కొడతా నేను వేసుకునే బదరావు ఈయన చేసుకున్నా అయిపోవారా నీకు అన్నైతేనే బొమ్మరు అవుతుంది గజలు ఇచ్చేదాకా ఏం కాదు కానీ. నువ్వేనా మనిషి దున్నపోతావా ఎర్రగుంట కుంటలు రోజు వచ్చి కొడుకొని సంక్రాంతి దగ్గరికి రా అంటే మళ్ళీ ఆయుడు ఉంటుందిరా ఆయన ఉంటాను చెరువులో నీళ్ళు ఎత్తి దొరుకుతుంది. మీరు కాదే చెప్తారు ఈ చెవిటిలాంటి కొడుకుతారు ఎత్తే కాదు. అది ఇంట్లో లొల్లి పెట్టుతా ఉన్న మర్చిపోతాను ఆ, చెప్పే ముచ్చట ఏందో మర్చిపోతాను మరి ఏం చేయాలి? దాంతో ఓహో అర్థమైంది ఇప్పుడు మనం ఎడ్ల బండి కొట్టుకొని ఎర్రగుంట్లకు మందు అన్నా ఆ, గట్ట గట్ట మరి అప్పటిదని చెప్పావు చెవిటి లంచే నేను ఆట చెవిటి అన్నట్టు వాడు ఆట మర్చిపోడాట అప్పటి దాన్ని గీగురుగాడు విరినట్టు కొడతాను నేను లొట్టి కాయకూరి మట్టి పోదాము ఎర్రగుంట పోదాము రా నేను కొడతా అంటే అప్పటిదని చెప్పాలి కానీ ఇప్పుడు అన్నమాట పోకపోతే గడ్డపారు తట్ట బండి పెట్టినావా పెట్టినపా ఆ కుమ్మరి దర్గయ్య కుమ్మరి పోసాని మరి ఆ గుడ్డు ఎద్దు కూడుతున్న పోతు 500 సంవత్సరం అని కాదు కుమ్మరి శంకర సంవత్సరం ఎట్లనా వాడు నా పాయ కుమ్మశంకర్ గారు కుమ్మరోళ్ళ మన కుమ్మరోలే కదా మన కుమ్మరోళ్ళే కథల కుమ్మరోలు నేను ఎరుగలేను మీరు కురువలే కుమ్మరాలు వినిద్దారు ఈ పెద్ద కుమ్మరి ఆ చిన్న కుమ్మరి మా ముచ్చట చెప్పు మా ముచ్చట నీకెందుకురా నీ ముచ్చట మీరు తీసుకోక మనం ఒకటి మీరు తినాలి మాలు తినాలి అంటే నీ తినాలి పాడబడగలరా ఇప్పుడు నా ముచ్చట చెప్పాను ఎక్కడ కుమ్మరే వాళ్ళు కుమ్మరోళ్ళు మనం కుర్మలం కాయాలని కొత్త కొత్త కుమ్మరోళ్ళు అంటే లోపల దూరేది మీరు తినాలి ఏది ఎవరికో ఉట్టినది కాదు కుమార్ గారిగా పోతాని లండు ఎదు ముందు దున్నపోతు ఇట్ల పల్లె కొలువెరీళ్ళు ఓలత గుమ్మడి భార్య బంధాల పైన వెళ్ళినాడే ఓలత గుమ్మడి ఓలత గుమ్మడి అంటావు బండి వేగుతాంది నీ బాంచని కాలు కొత్తే మెల్లవో నీ నా ఇవారుగా ఒంటిపూర్ పానా గట్ట కింద పడుతున్నంటాంది